ప్లే గ్రౌండ్ ఇది చూడలేదు గింతకాలం వస్తుంది ఇట్లా. జస్ట్ ఏంది మా అంటే ముందు పాతిక సామాన్లకు అమ్ముదాం 1000 రూపాయలు వస్తాయి. దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయితే అన్న ఒక్క నిమిషం అన్న, ఇగో అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం. ఇది ప్రాంక్ అది ఆయన వదులు. ఇది ప్రాంక్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనంత్ సింగాపురం. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న అన్న జస్సుతోని నా మీద ప్రాంక్ చెప్పించిండు, నాతోని జస్సు మీద ప్రాంక్ చెప్పించిండు. సో మా ఇద్దరికి సపోర్ట్ చేసిండు. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి అన్న మీద ప్రాంక్ చేపిస్తాం. ప్రాంక్ ఏంటంటే, ఈ టీవీ ఆయన మస్తు ప్రేమతో కొనుక్కుండు. రీసెంట్ గా కొన్నాడు. చిన్న స్క్రాచ్ పడ్డ కూడా ఫుల్ వస్తుంది. ఈ రోజు దీని మీద స్క్రాచ్ వాల్ పేపర్ సెట్ చేస్తాం. అండ్ రియాక్షన్ అసలు ఎట్లా వచ్చింది తెలుసా, ఆల్మోస్ట్ కొట్టడానికి వచ్చేసింది మమ్మల్ని. మస్తు సీరియస్ అయిపోయాడు పాపం, మస్తు టెన్షన్ కూడా అయిపోయాడు. లాస్ట్ కి ఇది ప్రాంక్ అని చెప్పినాక కూడా నమ్మలేదు, అంతే టెన్షన్ ఉండిపోయాడు. వీడియో మాత్రం మస్తు వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏంది జస్సు ఇది? ఇప్పుడు అన్నకు తెలిసి ఏంది? ఎందుకు ఇట్లా చేసినావు జస్సు? నువ్వు బాల్ ఆడుకుంటూ వచ్చి రగ్గొట్టినావు నువ్వు. అక్క జస్సు బాల్ తో ఆడుకుంటా వాళ్ళకి కొట్టిండు అక్క. ఆడుకురా ఆయన బాల్ తో, నేను వద్దంటే ఆడిండు అక్క. ఆయన నేను అనలేదు అక్క, నేను వద్దు జస్సు, వద్దు బయట ఆడుకో జస్సు, లోపల ఆడ టీవీకి ఏమన్నా అవుతుందని చెప్పిన. లోపల అదే మాకు భయం అవుతుంది అక్క. ఆయననే మళ్ళీ నువ్వు నమ్మిది నెట్టకు. ఆయన మీతో గొడవ పడేది ఉంటారా? మంచిగా ఉత్తర ఇచ్చే పండు వేసిన గొడవ పడుతురా ఇక్కడ. బంద్ చేసి పెడదాం అక్క. అన్నంత బంద్ చేసి పెడితే అన్న ఎప్పుడు ఆన్ చేయడా? మేము ఆన్ చేయకుండా మేము ఊకుగా మాట్లాడతాం. కొనుక్కుంటు కదా కరెక్ట్. జస్సు వాళ్ళకి కొట్టి నేను ఎంత వద్దా నీ వల్ల అంత కొంచెమైనా ఉంటాది. మళ్ళీ నేడుతున్నావా? నేను ఆడుతాను 100 సార్లు చెప్పిన. ఇప్పుడు అన్నకు తెలిసి ఏం చేస్తారో అడుగుతున్నా నేను. నువ్వు కూడా అరవక, మాకు భయం అవుతుంది. ఏదైనా కూడా చెప్పక్క. ఎలాగైనా తెలుస్తుంది అంతే. నువ్వు మెల్లగా మాట్లాడక, ఇంటాడు మళ్ళీ ఆయన వస్తాడు. అరే వచ్చే లోపల ఏమన్నా చేద్దాం, ఏమన్నా ఐడియా అక్క. నువ్వే ఉన్నావు. ఏ మెంటల్, అంత పెద్ద టీవీ దాచి పెడతావా? ఇంకా ఎక్కువ కొడతాడు. లాజికల్ గా మాట్లాడు నువ్వు. ఇప్పుడు అన్నకు తెలిసి ఏమవుతారు, ఎంత మంచి టీవీ కష్టంతో ఇష్టంతో కొనుక్కుంటు. నాకు తెలుసు అక్క. నువ్వు ఇప్పుడు నువ్వే అక్క. ఇక మాకు ఏం నేర్చుకున్నాను టీవీ కొట్టడం. నాకైతే అసలు ఏం సంబంధం లేదు. నేనైతే అన్నకి చెప్తానంటే చెప్తా. అక్క వద్దు నాకైతే ఏం తెలియదు. నాకు తెలుసు అక్క కూడా. గాయస్ అక్క కూడా ఫూల్ అయిపోయింది. మళ్ళీ అసలు మొత్తం ఇప్పుడు అక్క కూడా ఫూల్ అయిపోతుంది. పిచ్చోడు వేసేసాం. ఇప్పుడు పిచ్చోని వేసేసాం. ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాం తెలుసా? ఏంది చేసినావు? ఇట్లా చేసినావు? నువ్వే చేసినావు అన్న. జస్సు అన్న బాల్ తో ఆడుకుంటా కొట్టిండు. చూడన్న బాల్ క్రాక్ చూడు. జస్సు బాల్ తో ఆడుకుంటా కొట్టిండు అన్న. అసలు నేను బాల్ ఆడతానా? నువ్వే ఆడతావు బాల్. అన్నకు తెలియదు. అన్న ఊకే బాల్ ఎవరు పట్టుకుంటారు అన్న? జస్సు అబద్ధాలు చెప్పకు. నేను మా ఇంట్లో ఉంటే లడ్డు టీవీకి ఏమైందని పిలుచుకొచ్చింది జస్సు నన్ను. ఎట్లా అన్న నేను కొట్టలేదు అన్న. జస్సు బాల్ తో ఇట్లా ఆడుకుంటే ఇట్లా కొట్టిండు. నేను బాల్ ముడతానా? మళ్ళీ ఆయన కొట్టిండు బాల్ తో, లోపల వరకు తగిలింది. నేను ఇప్పుడు మా మమ్మీని పిలవాలి. మా మమ్మీ ముంగంటే టీవీకి ఏమైందని పిలుచుకొచ్చి నా మీద నెడుతుండ ఆయన.
ఏ జస్సు నిజం చెప్పు జస్సు, నా కోపం తెప్పియకు. అన్న నా మీద సీరియస్ అవుతుండు. నువ్వు నిజం చెప్పు అన్న, నామే సీరియస్ అవుతుండు. ఇది నీ ప్లే గ్రౌండ్ ఇది. ఆమెకి చెప్పన్నా అన్న నేను కాదన్న, ఆయననే అన్న. ఆయన మీద నువ్వు, నీ మీద ఆయన. బాగా సరిపోయింది ఇద్దరికి. మేము కాదన్న. ఇవి ఏంది ఇంతకన్నా అయిపోయింది. వీడు బాల్ తాకిందన్న, అందుకే స్క్రాచ్ వచ్చింది. చూడలేదు ఇంతకన్నా వస్తుంది ఇట్లా. ఏయ్ జస్ట్ ఏంది ఆమె అన్నావు. మైండ్ కి ఇట్లా ఖరాబ్ అవుతుందా మీకు? నీ మీద నువ్వు చెప్తున్నావు, నీ మీద నువ్వు చెప్తున్నావు. ఎవరు వచ్చేసింది ఎవరు? ఆయననే అన్న. కొంచెంసార్లు చెప్పిండే కదా. అక్క అక్క నువ్వే చెప్పక్క, బాల్ తో ఎవరు ఆడతారు అక్క ఇంట్లో? నేను ఆడతానా? నేను బాల్ ముడతానా అసలు? బాల్ ఇంట్లో ఆడడానికి ప్లేస్ ఇది. ఆమె ఆడుతుందన్నా. ఏ నువ్వు నా మీద అబద్ధాలు చెప్పకు. అన్న నా మీద సీరియస్ అవుతుండు. ఇప్పుడు తిని ఏం చేద్దాం చెప్పండి. ఇనుప సామాన్లు వాళ్ళకి అమ్ముదాం. లడ్డు ఏం మాట మాట్లాడుతున్నావు? నా పని లేదు, స్క్రాచ్ పడ్డది, ఇక రిపేర్ కాదు ఇది. కొత్తది కొనాల్సిందే. వద్దు వద్దన్న, వద్దక్క వద్దక్క. మరి ఆ బుద్ధి తప్పు చేసే ముందు నేను చెయ్యలేదక్క, జస్ట్ చేసిండు. బాల్ ఆడడానికి ప్లేస్ నీకు? బాల్ ఆడడానికి ప్లేస్ నీకు ఇది? ఆమె అన్న. ఆ? ఆమె అన్నట్టు ఓకే. ఏంది అన్నాడు ఇది కూడా తక్కువ కాదు. నువ్వు రెచ్చగొట్టకక్క, నేనేం చెయ్యలేదన్నా. అంత జస్ట్ చేసిండు. కావాలంటే చూడ బాల్ పడ్డది. ఆ బాల్ వాళ్ళ ఇంట్లోనే ఉంటది, మా ఇంట్లో ఎందుకు ఉంటది? నువ్వు అన్ని నా మీద నడుతావు. నువ్వు నాదే నడుతున్నావు. అలా మీ గొడవ ఆపే ఫస్ట్ ఇక్కడ కాదు, ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. చేసింది ఎవరు చెప్పు? జస్సు. లడ్డు. టీవీని ఖరాబ్ చేసింది ఎవరు? జస్సు. జస్సు. లడ్డు. అది కొంచెం అనిపించింది. జస్సు. లడ్డు. నువ్వు ఇంకా రెచ్చగొట్టకక్క, నేను కాదు జస్సు అక్క. ఎవరు చేసింది లడ్డు? జస్సు. లడ్డు. అన్న ఒక్కటి ఆలోచించి, నేను బాల్ తో ఆడతాను, ఒక్కటి చెప్పు. మేము ఎప్పుడు ఆడినాం? నేను బాల్ ముట్టా అక్క, ఇప్పుడు ఎందుకు ముడతా నేను? ఎట్లయింది కూడా ముట్టుకోకన్నా, నువ్వు ముట్టుకోకు. ఇగో అచ్చి చూడు, అది ఆమె ఎట్లా ఆడుకుంటే సౌండ్ ఇట్లా వస్తుంది ఏం లడ్డు? జస్సు అన్న, నన్ను అంటావు? నేనేం చేస్తాను? ఊరికే నా మీద చెయ్యకు. ఏ జస్సు మస్తు కొడతా, నువ్వే కదా పిలిచింది నన్ను. ఏంది సౌండ్ ఇట్లా వస్తుంది? ఏంది లడ్డు? ఏంది లడ్డు? జస్సు అన్న, సౌండ్ ఇట్లనే వస్తది, ఖరాబ్ అయిపోయింది, చెత్తలో పడేయాలి అంతే, లేకపోతే పాత ఇనుప సామాన్లకు అమ్మాలి. మైండ్ ఖరాబ్ అవుతుందా ఏమన్నా? మైండ్ ఖరాబ్ కాదన్న, పనికి రాదు ఇప్పుడు, లొల్లి వేసి వేస్ట్. అంటే వదిలేదు మిమ్మల్ని ఒక్క మాట అంతే కదా. మా తప్పు లేదు. జస్సు ఆడుతుంటే పడ్డది, నా తప్పు లేదు. జస్సు నానండి ఆయన. లడ్డు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందన్న, నీకు అర్థమైతలేదు. ఇప్పుడు వేస్ట్ అన్న, పాత ఇనుప సామాన్లకు పడేయాలి. అదే మా డాడీ, మా డాడీ ఎందుకు? వీళ్ళ మమ్మీని తీసుకురాబో. మా డాడీ ఎందుకు? మా డాడీ ఎందుకు? జస్సు. జస్సు. సెకండ్ హ్యాండ్ అమ్మేసే మెంటలా జస్సు. ఏమనుకున్నారా టీవీ విలువ? టీవీలో కరెక్టే గానీ అనుకోకుండా దాకింది. ఇనుప సామాన్లకు అమ్మితే 200 300. అన్న జస్సు అన్న, మాట్లాడుతున్నావు అట్లా? ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు లొల్లు ఎందుకన్నా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన హట్ అవుతాడు, నేను హట్ అవుతాం. మళ్ళీ అట్టు మనేనంత హట్టు కావాలి. పైసలు పెట్టిన ఆయన ఎంత హట్టు కావాలి ఇంకా? జస్సు నాన్న, నేను కాదు చేసింది. మళ్ళీ మీరు నన్ను కూడా మీకు అర్థమవుతుందా లడ్డు? అర్థమవుతుందన్న. ఏమర్థమైంది? జస్సు చేసిందన్న, నువ్వు జస్సు నన్ను కాదు. ఏమైందన్న? మా అంటే టీవీ పోయింది అంతే, గమ్మున టీవీ పోయింది, ఆ డిస్ప్లే పోయింది, దానివల్ల టీవీ మొత్తం ఖరాబ్ అయింది. కాదు చెప్పడానికి, మా అంటే ఏముంది, పాత ఇనుప సామాన్లకు అమ్ముదాం, 1000 రూపాయలు వస్తాయి. ఒక్క నిమిషం
ఒక్క నిమిషమా ఒక్కటే నిమిషం ఏంటిది? ఆవు ఆవు ఒక్క నిమిషం ఆవు ఏంటిది? రిమోట్ తో ట్రై చేద్దాం ఏం ట్రై చేస్తావు? రాకపోతే నిజంగా పాత ఇనుప సామాన్లకు అమ్ముదాం ఆ? మళ్ళీ పోతే సమలు పట్టలేదు అనుకోలేదు. అన్న ఇగో అన్న అన్న ఒక్క నిమిషం అన్న 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 ఒక్క నిమిషం ఇది ప్రాంక్ ఇది ప్రాంక్ ఇది ప్రాంక్ Prank ఆ? అది ఐదు ఆయన వద్దులు ఇది ప్రాంక్ ఆ. ప్రాంక్ కానీ నిజంగా జరిగింది Prank ఏంది? కానీ నిజంగా జరిగింది ప్రాంక్ చేద్దాం అనుకున్నాం కానీ నిజంగా జరిగింది ఏం జరిగింది? ఏం ప్రాంక్ ఏం prank? బాల్ తో కొడదామని ఇట్లా ఫిట్ చేద్దాం అనుకున్నాం బాల్ ని కానీ నిజంగా జరిగింది ఆగొట్టింది నేనే ట్రై చేసిన కానీ నిజంగా జరిగింది లడ్డు నువ్వు నిజం కొట్టావా? ప్రాంక్ ఏంటి ప్రాంక్ తొక్కల ప్రాంక్ సరే అన్న రిమోట్ తో ట్రై చేద్దాం ఒకసారి కానీ నేను ప్రాంక్ అన్న నేను కావాలని కాదు ఇగో అన్నప్పుడు అప్పుడు మా ఇద్దరి మీద వీడియో చేసిండు ఆ, అయితే నీ వల్ల కొడతారా? అన్న రివెంజ్ కోసం తీద్దాం అనుకున్నాం సరే ఒకసారి ట్రై చేద్దాం ఏం ట్రై చేస్తావు? ఇది మళ్ళీ ఇంకోసారి వల్ల కొడతావా ఉన్నది కాస్త పోతుంది ఆ మొత్తానికి పోయింది కదా అక్క ఇంకోసారి వల్ల కొడితే లడ్డు, ఏం అర్థమవుతుంది నీకు? అయ్యా ఆ? ఆ? అయ్యా వస్తుంది నాన్న మేము ప్రాంక్ ఏంటి? అది అది వాల్ పేపర్ అన్న యూట్యూబ్ లా ఇక ఇక్కడ కొట్టినాం చూడుకోవాలంటే ఇట్లా కొట్టినా అయ్యో అదేదో స్క్రాచ్ అని కొట్టినాం అన్న మేము యూట్యూబ్ లా ఏం స్క్రాచ్ కొట్టిర్రు? వస్తుంది చూడన్న నువ్వు పెద్ద అంత సీన్ చేసారు మీరు ఎందుకు చేసింది మరి ఇట్లా? నీ మీద ప్రాంక్ అన్న Prank ఆ? ఏం prank? టీవీ అన్న ప్రాంక్ అన్న Prank ఏంది? టీవీ మీద ప్రాంక్ ఏంటంటే నువ్వు చేయలే డిష్ టీవీ తీసుకొచ్చి నా మీద ప్రాంక్ అది నిజం అనుకో ఎంత భయపడ్డారు తెలుసా నేను కూడా నిజం అనుకొని భయపడ్డా నాకేమన్నా అయ్యి ఉంటే ఐడియా ఐడియా ఇచ్చింది జస్ట్ అన్న మొత్తం మొత్తం చేసే నువ్వు కూడా పిచ్చామే అయిపోయినావు కదా మేము జస్ట్ అన్ననే వేద్దాం అనుకున్నాం నువ్వు కూడా పడ్డావు